మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో యేసుప్రభువు వారు చెప్పిన మాట, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఈ రోజున క్రైస్తవులని పేరు, క్రైస్తవ కుటుంబాల్లో మరి శాంతి లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు, ప్రేమ లేదు. కానీ దేవుని బిడ్డలను మీరు పిలువబడాలంటే మొట్టమొదట సమాధానం కలిగి ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, స్తోత్రం దేవా. ఈ యొక్క వాక్యాన్ని విత్తుచుండగా ప్రతి హృదయము తెరవబడిన ప్రభావం ఈ యొక్క విత్తనాలు నాటబడి నూరంతలుగా ఫలించినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల హృదయం అనుగ్రహించినందుకు వందనం చెల్లిస్తూ ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఆల్మోస్ట్ నేను చెప్పేవన్నీ కూడా జరిగినటువంటి సంఘటనలు, నిజ సంఘటనలు మీ మధ్యకు తీసుకొస్తూ ఉన్నాను. మరి దయచేసి చాలా శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ చాలా కాలం క్రితం ఫ్రాన్స్ దేశంలో జాక్వెస్ అనేటువంటి బొగ్గు గని కార్మికుడు ఉండేటువంటి వాడు. అతని భార్య పేరు జెన్నీ. వారు చాలా పేదవారు. ఈ జెన్నీ ఏం చేసేదంటే మరి అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చి అమ్ముతూ ఉండేటువంటిది. ఒకరోజు ఈ జెన్నీ కట్టెల కోసం అడవికి వెళ్ళినప్పుడు ఆమెకు ఒక సువార్థికుడు కనిపించాడు, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ. సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు మరి ఈమె కూడా సువార్త విన్నది. అతడు ఆమెకు చాలా క్లుప్తంగా సువార్తను చెప్పాడు. సువార్తను ప్రకటించిన తర్వాత అతని చేతిలో బైబిల్ ఉన్నదనమాట. అమ్మ, మీరు ఈ పుస్తకం చదివితే ఇంకా మరి దేవుని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవచ్చు అని చెప్పి ఆమెకు ఒక నూతన నిబంధన గ్రంథాన్ని ఇచ్చి, మరి అమ్మ ఇది చాలా ఖరీదైనటువంటిది, కనీసం ఒక 2 రూపాయలన్నా ఇవ్వాలి మీరు, ఎందుకంటే ఇది ఉచితంగా ఇస్తే మీకు విలువ తెలియదు కాబట్టి దీన్ని నేను 2 రూపాయలకి మీకు ఇస్తాను అని చెప్పాడు ఆయన. ఈ పుస్తకం కొనాలని చెప్పి జెన్నీకి ఎంతో ఆశగా ఉన్నది. మరి భర్త 2 రూపాయలు అనవసరంగా ఖర్చు చేసావు అని తిడతాడేమో అని భయంగా ఉంది. ఎందుకంటే 2 రూపాయలు చాలా విలువైనటువంటి ఆ రోజుల్లో. ఆమె సందేహిస్తూనే చివరికి ఆ వాక్యం విని ఇంకా తెలుసుకోవాలని ఆశతోటి ఆ పుస్తకాన్ని తీసుకున్నదంట, ఆ కొత్త నిబంధన బైబిల్ గ్రంథాన్ని. సాయంత్రం ఆమె భర్త వచ్చిన తర్వాత భయంగా అతనికి ఆ నూతన నిబంధన గ్రంథాన్ని చూపించిందంట. చూపించి, అయ్యా ఇదిగో 2 రూపాయలకి దీన్ని కొన్నానయ్యా అనేటువంటి విషయం కూడా అతనికి చెప్పింది. ఎప్పుడైతే 2 రూపాయలు కొన్నానన్నదో ఆ భర్త ఆ మాట వినగానే ఈ జాక్వెస్కు కోపం వచ్చిందంట. నీకు ఇష్టం వచ్చినట్లు డబ్బు ఖర్చు చేస్తున్నావు, నువ్వు డబ్బు విలువ నీకు తెలియడం లేదు అని చెప్పి తిట్టాడంట భర్త. జెన్నీకి కూడా కోపం వచ్చిందంట. నేను కూడా పనిచేస్తున్నాను కదా, డబ్బంతా నీ సొంతం అనుకుంటున్నావా? డబ్బంతా నీ సొంతమైనట్టు మాట్లాడుతున్నావేంటి? ఈ డబ్బులో సగభాగం నాదే, నేను కష్టపడుతున్నాను అని చెప్పి జెన్నీ కూడా కోపడ్డదంట. పిల్లలు గమనించాలి. ఆ మాట వినగానే జాక్వెల్కు కోపం ఇంకా ఎక్కువైపోయిందంట. ఆ పుస్తకం ఎలా అని చెప్పి అరిశాడంట. అతడు ఆమె చేతిలో నుంచి ఆ పుస్తకం లాక్కున్నాడు. సరే, నువ్వు కష్టపడుతున్నావు, నేను కష్టపడుతున్నాను, సరిసగమంటున్నావు కదా, నీవు అన్నట్లుగానే సగభాగం నీది, సగభాగం నాది అంటూ సడన్గా ఆ యొక్క కొత్త నిబంధన పుస్తకాన్ని ఆ కొత్త నిబంధనని ఆయన ఏం చేశాడంటే మొత్తం 2 భాగాలు చేసేసాడంట. ఆ కొత్త నిబంధన పుస్తకాన్ని, ఆ బైబిల్ని అతను ఏం చేశాడంటే చింపేశాడనమాట. 2 భాగాలుగా చింపేశాడు. సరే, నువ్వేంటున్నావు కదా సగం నీది సగం నాది, నీ సంపాదన అన్నట్లుగాను, కాబట్టి సగం నీది సగం నాది అంటూ ఆ నూతన నిబంధనకు మధ్యకు తెరిచి 2 భాగాలుగా చింపేశాడంట. ఒక భాగం ఆ వైపు విసిరేశాడు, ఇదిగో నీ భాగం అని చెప్పి కోపంగా అరిశాడంట. 2వ భాగాన్ని టేబుల్పై పాడేశాడంట. ఒకటి నీది నువ్వే తీసుకో అని చెప్పేసేసి ఆ భార్యకు ఇచ్చేసాడంట. జాగ్రత్తగా వినాలి, చాలా అద్భుతమైనటువంటి సంఘటన. కొద్ది రోజులు గడిచిన తర్వాత ఏం చేస్తున్నారంటే, ఒకరోజు జాక్వెస్ తన టేబుల్ పై ఉన్నటువంటి ఆ సగభాగాన్ని చూశాడు. ఆ రోజు అతనికి ఏమీ తోచటం లేదు, ఖాళీగా ఉన్నాడు, పని ఏమీ లేదు. కాబట్టి ఆ భాగాన్ని తీసుకుని చదవటం మొదలుపెట్టాడు. అతని వద్ద 2వ భాగం ఉంది. సరిగ్గా ఆ 2వ భాగం తెరిచి చూసేసరికి అక్కడ ఏమని ఉన్నదంటే, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి అనేటువంటి మాటలతో ప్రారంభించబడింది ఆ కొత్త నిబంధన. అక్కడి నుంచే ఉంది. లూకా సువార్త 15వ వచనం. అతనికి ఆసక్తిగా ఉండటం వలన మిగతా కథ అంతా కూడా చదివాడు. పిల్లలు గమనించాలి. అతడు లేచి, ఎక్కడి నుంచి లేచాడు ఏంటో ఏమీ అర్థం కాలేదు, అక్కడి నుంచి మొత్తం చదువుకుంటూ వెళ్ళిపోయాడు. కథ అంతా చాలా బాగుంది. కానీ ఎక్కడి నుంచి లేచాడు? అసలు ఈ అబ్బాయి ఏం తప్పు చేశాడు? ఎందుకు ఈ పరదేశంలో ఉన్నాడు? ఎందుకు అతనికి తిరిగి రావాలని కోరుకొచ్చింది? అసలు ఎందుకు పరాయి దేశం వెళ్ళాడు? ఆ మొదటి భాగం చదివితే గాని ఈ ప్రశ్నలకు సమాధానం తెలియదని చెప్పి ఆ భాగం ఇవ్వమని చెప్పి తన భార్య అయినటువంటి జెన్నీని అడగాలనుకున్నాడు. కానీ ఆమెను అడగటానికి అహం అడ్డొచ్చింది. మళ్ళీ ఆమెను అడిగితే ఏమనుకుంటుంది, నేను ఎందుకు అడగాలి, నేను ఎందుకు తగ్గించుకోవాలి,
కానీ ఏమైంది ఉంటుంది, మొదట ఏం జరిగింది అని చెప్పి ఇద్దరు కూడా ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. కానీ నేను నా భార్యని అడిగేదేంటి అని చెప్పి మనసులో తగ్గించేసుకుని మాట్లాడుకుని ఉండిపోయాడు. అదే సమయంలో జెన్నీ సమయం కూడా మరి ఏం చేస్తుంది, ఆమె కూడా ఖాళీగా ఉన్నప్పుడు సమయం దొరికినప్పుడు అలా కూడా బైబిల్ చదువుతా వస్తుంది అనమాట. తన వద్ద ఉన్నటువంటి సాభాగం అంతా కూడా మరి చదవడం ప్రారంభించింది. ఆమె కూడా చదువుతూ చివరికి వచ్చేసింది. చిన్న కుమారుని కథ సగం చదివింది. తర్వాత ఏమైందో కూడా ఆమెకు తెలియలేదు, ఎందుకంటే సగభాగం భర్త దగ్గర ఉంది. సగం వరకు చదివింది, ఆగిపోయింది. ఏమైందబ్బా తర్వాత ఏమైందో తెలుసుకోవాలని చెప్పి ఆశపడింది. తండ్రి అతను చేర్చుకున్నాడు అంటారా, ఏమైపోయాడు ఇతను ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు అంటారా, ఇక్కడే ఉండిపోయాడా ఏంటి అని చెప్పి ఆ సగభాగం భర్త దగ్గర ఉంది. ఆమె భర్తను అడగటానికేమో మొహమాట పడుతుంది. అడిగితే ఏమంటాడో. వీరిద్దరు కూడా తమ వద్ద లేనటువంటి భాగాలను చదవాలని చెప్పి ఆశపడుతున్నారు. రెండో వారిని అడగటానికి మొహమాట పడుతున్నారు. మొదట ఏం జరిగిందో ఈయనకి తెలియట్లేదు, చివరి ఏం జరిగిందో ఆమెకు తెలియట్లేదు. ఇద్దరు కూడా ఒకరికొకరు తర్జన చేసుకుంటూ ఉన్నారు, వెతుక్కుంటూ ఉన్నారు. కానీ మనసులో ఆందోళన, ఎలా తెలుసుకోవాలా ఏంటి అని చెప్పి ఒకరినొకరు తగ్గించుకోలేకపోతున్నారు, అడగలేకపోతున్నారు, సమాధాన పడలేకపోతున్నారు. ఇలాగ కొన్ని రోజులు గడిచిపోయే చివరికి జాక్వేస్ ఒకనాడు, జెన్నీ, నేను రెండుగా చింపినటువంటి పుస్తకం నీకు గుర్తుందిగా అన్నాడు. జెన్నీ భయంగా ఉన్నది అన్నదనమాట. జాక్వేస్ వచ్చి అన్నాడు, నాకు ఆ వచ్చినటువంటి భాగంలో ఒక చక్కని కథ ఉన్నది తెలుసా, కానీ దాని చివరి భాగమే ఉన్నది, స్టార్టింగ్ ఏమైందో లేదు, మొదట ఏం జరిగిందో నాకు తెలుసుకోవాలని చాలా ఆశగా ఉన్నది, నీ భాగం ఒకసారి నాకు ఇవ్వు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట వినగానే జెన్నీ ముఖం అంతా వెలిగిపోయింది. ఏమండి, నేను కూడా ఆ కథ చదివాను, అది చాలా అద్భుతంగా ఉంది, అయితే ముగింపు ఏమైందో నాకు తెలియడం లేదు. తండ్రి కుమారుని చేర్చుకున్నాడా అని అడిగింది. అందుకు జాక్వేస్, చేర్చుకున్నాడు, ఇంతకు అతడు చేసిన తప్పేంటి అనేమో భర్త అడిగాడనమాట. జెన్నీ వెంటనే వెళ్ళి తన భాగాన్ని తీసుకుని వచ్చింది. ఇద్దరు కలిసి ఆ భాగాన్ని కలిపారు, కూర్చొని ఒకరి భాగం ఒకరు పంచుకున్నారు. ఆ ఉపమానాన్ని పూర్తిగా చదివారు. అలా చదువుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు వారిలో కార్యం చేయడం ప్రారంభించాడు. ఈ ఉపమానాన్ని మీరు అనేక సార్లు చదివి ఉంటారు. కానీ జాక్వేస్ అడిగినటువంటి ఇంతకు అతడు చేసిన తప్పేంటి అనే ప్రశ్న మీరు ఎప్పుడైనా ఆలోచించారా? తప్పుపోయిన కుమారుడే తన సొంత మాటలో చెప్తూ ఉన్నాడు. ఏం తప్పు చేశాడు? నేను పాపము చేసి తిని అంటున్నాడు తప్పిపోయిన కుమారుడు. మొదట మనం పాపం చేశామని చెప్పి ఎప్పుడు అంగీకరిస్తామో, ఎప్పుడు మనలో మనం పశ్చాత్తాపడతామో, ఆ పశ్చాత్తాపం మనలో మొదలవుతుందో. ప్రియులారా, పాపం చేసామని అంగీకరించిన వెంటనే మనలో పశ్చాత్తాపం మొదలవుతుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. జెన్నీకి వచ్చినటువంటి ప్రశ్న మీకు కూడా రావచ్చు. తండ్రి కుమారుని చేర్చుకున్నాడా? నిశ్చయంగా చేర్చుకున్నాడు. లూకాసు వార్త 15:22 చదివితే, అతడు ఇంకా దూరంగా ఉండగానే తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకును. తండ్రి ఇంకను అనేకమైనటువంటి కార్యాలను తప్పిపోయిన కుమారునికి చేశాడు. వాటిని మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే మరి లూకాసు వార్త 15:22 అంతా చదివితే అక్కడ తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా సగభాగం ఏమైంది పూర్తిగా అది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా దేవుని సందులో మీరు గడపాలి. కాబట్టి సమాధానపరిచేటువంటి వారు ధన్యులు. వాళ్ళ భార్యాభర్తలు ఎప్పుడైతే సమాధానం పరచబడ్డారో, భార్యాభర్తలు ఎప్పుడైతే సమాధానం కలిగి ఉన్నారో, ఆ సగభాగాన్ని కలిసి పంచుకున్నారో, పూర్తి వివరణ వారికి వచ్చింది, పూర్తి స్టోరీ వారు తెలుసుకోగలిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంపూర్ణమైనటువంటి గ్రహింపు వారికి వచ్చింది. కాబట్టి ఈ రోజున సమాధానం కలిగి ఉందాం. ఈ భార్యాభర్తల వాళ్ళే మరి విడిపోకుండా, ఒకవేళ విడిపోయిన వారు ఉంటే కలిసి పనిచేస్తే అద్భుతమైనటువంటి సమాధానాన్ని పొందుకుంటాం. మనం పాపం చేసామని ఒప్పుకున్న వెంటనే మనలో పశ్చాత్తాపం కలుగుతుంది. అప్పుడు దేవుని సన్నిధిని మనం పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించగలుగుతాం. అటువంటి శక్తి ఇక్కడ ఉన్నటువంటి వారు అనుభవించుదురు గాక. ఆమేన్.